ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మామిడి మౌనిక గారు, ప్రెసెంట్ మీ సాంగ్ అట్లా స్క్రీన్ మీద కనిపించిందంటే డెఫినెట్గా మిలియన్స్ కొట్టాల్సిందే. అండ్ దారిపోతుంటే సాంగ్ ఏదైతే ఉందో ఒక ట్రెండ్ సెటర్ అనుకోవచ్చు. సో ఏం చెప్తారు ఆ సాంగ్ గురించి? అంత అభిమానుల దయ, అంతేనా? అంత అభిమానుల దయ ఒకటి. నాకు ఇంత ఏమంటారు, నేను రాసే విధానానికి తోడ్పడ్డాను. నాకు చిన్నప్పటి నుంచి విద్య నేర్పిన నా గురువులు, నన్ను కన్నా నా తల్లిదండ్రి, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు అందించిన తెలివితేటలతోటే ఈరోజు మీ ముందు మామిడి మౌనిక ఇట్లుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ సాంగ్కి వచ్చిన తర్వాత మీరు రాసిన లిరిక్స్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఇంత హైలైట్గా నిలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మా అమ్మమ్మ తాతయ్య ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఉంటాయి చూసిరా, అవి విని విని నాకు అలవకగా రాసే విధానం అలవాటు అయిపోయింది అన్నట్టు. నా రచనా శైలి కానీ ఆ పదాలు అనేటివి ఆ ముసలి దగ్గర విని విని నాకు అట్లా అలవాటు అయిపోవడం వల్ల అది జనాలకి కొత్తగా అనిపిస్తుంది. నాకు ఆ పదాలు కామనే, కానీ వినని వాళ్ళకి ఇంకొంచెం ఏమంటారు ఇంప్రెసివ్గా యాక్ట్. ఇంకొకటి, ఆ వర్డ్స్ తెలియని వాళ్ళకి కూడా ఓకే తెలిసేలాగా మీరు రాసిన విధానం ఏదైతే ఉందో, ముఖ్యంగా తెలంగాణలో ఈ వర్డ్స్ అంటే ప్యూర్ తెలంగాణ వర్డ్స్ అటు ఆంధ్ర వాళ్ళకి అండ్ వేరే ప్రాంతం వాళ్ళకి అంతగా అర్థం కావు. బట్ ఈ సాంగ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా ఎవ్రీ వన్ గెస్ట్ చేసేవచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఊహించి రాశారు, ఇక్కడ ఇది అని చెప్పి. సో అలా మీరు అందరి కోణాన్ని కూడా థింక్ చేసి రాశారు కాబట్టి ఏం చెప్తారు? అంటే ఇంత ఈజీగా ఎలా మీకు వచ్చింది? ఎంతవరకు చదువుకున్నారు? మెయిన్ నేను ఇప్పుడు ఎంఏ కంప్లీట్ చేశాను, ఎంఏ తెలుగు. ఇప్పుడు బిఎడ్ సెకండ్ ఇయర్, 4th సెమ్. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నా, పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేయాలి. మామిడి మౌనిక బిఎడ్ ఎంఏ పిహెచ్డి ఇది పడాలి. బోర్డు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారా? పెట్టుకొని. మరి అంత గుర్తింపు తీసుకొచ్చిన సాంగ్ మా కోసం ప్లీజ్. దారి పుంటొస్తుండు దవ్వదవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదస్తుండు కారు మీదత్తుండు తోలెద్దునా పోని ఊకుందునా, దారి పుంటత్తుండు రానిద్దునా తొవ్వ పుంటత్తుండు ఓనిద్దునా, నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద ఉందిద్దునా, అయినుకుంటా పోతాండు అనుకుంటా వత్తాండు బందైదునా బందమై చూపనా. సూపర్ సూపర్. సో అండ్ ఈ సాంగ్ తర్వాత మళ్ళీ రీసెంట్గా మీది ఇంకొక సాంగ్ కూడా రావడం జరిగింది. సో అది కూడా ఒక్కసారి ప్లీజ్. ఇది అంటే ఆఫ్టర్ మ్యారేజ్, అంటే బిఫోర్ మ్యారేజ్ ఆల్రెడీ మేము షూట్ చేసుకున్నాము. మా పెళ్లి సందర్భంగా జనాలు అందరి ముందు రిలీజ్ చేసినాము. అంటే నా బావ నా లైఫ్లోకి వచ్చి ఇంకా అంటే ఓపెన్ ఊహించుకొని రాశారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. తన పైన ఉన్న ప్రేమను ఎట్లా చెప్పాలో అర్థం కాక ఒక పాట రూపంలో అందించి ఒక గిఫ్ట్ అదృష్టవంతులండి మీ హస్బెండ్. అసలు ఎవరైనా సరే నా మీద పాట పాడు లేకపోతే నా మీద పాట రాయి అని అడుగుకుంటారు, బట్ మీరు మీ హస్బెండ్ మీద పాట రాయడం, ఊహించుకొని ఆ పదాలన్నీ ప్లీజ్ ప్లీజ్. ఓకే. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే కాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకపోనస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను వెట్టి ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నా ఏ బావా జల్లి రావా, పూసుకుందం పసుపు గంధం పూలు పెడతానన్నల్లు కోర, పోసుకుందం మంగళతానం చేసుకుందం జల్లిన లగ్గం. ఇది విన్నాక మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేనా? ఏం చెప్పలేదా ఇంకా మీకు? అంటే ఎట్లా ఏమంటారు, ఇప్పుడు జనాలు అందరూ మెచ్చుకునే మౌనికను తను అంటే ఇష్టపడి ఎప్పటి నుండో ఇయర్స్ ఆఫ్ లవ్ మాది ఒకేసారి ఇట్లా బ్లాస్ట్ అయిపోయింది కదా. అందరూ కొత్తగా అంటే తను ఎప్పుడు కెమెరా ముందుకు రాలేదు, బలవీటికి అంటే నేను చేసే బలవంతానికి సిగ్గుపడుకుంటూ అప్పుడప్పుడు వచ్చి అనిపించింది. దాన్ని జనాలందరూ యాక్సెప్ట్ చేసారు, అది నాకు ఇంకా ఫుల్ఫిల్ అయింది. ఈ పాటలో ఏంటంటే ఫస్ట్ చరణం ఎక్కువ లైక్ చేసారు జనాలు, అంటే తన ఆకారాన్ని చూస్తూ నేను రాసుకున్నా. ఓకే. సొట్టా సింపల సోకులోడా నల్ల నల్లటి జుంపాలోడా, అంతా పొడుగు మీ సామరా ఒత్తు ఒత్తు గడ్డ పోడా, ఎత్తుకెత్తు ఉన్నావోయ్ ఎట్లా అందుకుంటానోయ్, ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సొత్తు నాది, 6 అడుగుల అందగాడ 7 అడుగులేసి పోరాలు మొగలమైదం రామాసిలుక ముక్కు నీది, జామా పండు సొగసు నాది, ఎత్తుకోయి మేనా బావా హత్తు
మీరా. సూపర్. ఇప్పటివరకు అందరూ అమ్మాయిల్ని వర్ణిస్తూ పాడుతూ ఉంటే మీరు మీ బావని ముఖ్యంగా అబ్బాయిని వర్ణిస్తూ పాడారు. అండ్ ఈ సాంగ్ కేవలం మీ బావకైనా వేరే వాళ్ళు కూడా అంకితం చేసుకోవచ్చా వాళ్ళ బావలకి? కొంచెం ఇప్పుడు బావ మరదల ప్రేమకు అందరికి అతీతం అది అంతే. కాపీరైట్స్ ఏమి వేయరు కదా మీరు? లేదు నా బావ కోసం రాసుకున్నాను నేను ఇవన్నీ, ఈ లిరిక్స్ అన్ని నా బావ కోసం అని చెప్పి. అంటే అట్లేం లేదు, జనాలు మనకు కావాల్సింది జనాలు ఓన్ చేసుకోవాలి. కానీ నేనేం చేసిన అంటే నాకు ఇష్టాన్ని నేను చూపెట్టిన అంతే. అది ఎవరి భావ మీద వారు చూపించుకోవచ్చు, అందరు అట్లనే ఉండాలని రూల్ లేదు కదా. ఓకే. అండ్ నెక్స్ట్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? అండ్ మీరు ఇంత బ్యూటిఫుల్ గా పాడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ సంబంధించి మూవీస్ కానీ ఏమైనా ఆఫర్స్ కనుక ఏమైనా వచ్చాయి? త్వరలో నాకు పెద్ద మూవీలో నా లిరిక్స్ రాబోతున్నాయి ఫస్ట్ టైం. పెద్ద మూవీ చెప్పొచ్చు కదా, అది ఏ మూవీ? ఇప్పుడు చెప్పను, డైరెక్ట్ హీరో చిన్న క్లూ. అంటే ఇప్పుడు ఏం రివీల్ చేయొద్దు, చెప్తాం టైం వచ్చినప్పుడు. మీరే చేస్తారు కావచ్చు ఇంటర్వ్యూ. అవునా? యా, ఆ ఆఫర్ నాకే ఇస్తారు అయితే ఖచ్చితంగా. సో ఓకే, సో అయితే మీ లిరిక్స్ సినిమా వరకు వెళ్ళబోతున్నాయి అన్నమాట. ఎంత అభిమానుల దయ, దేవుడి దయ, ఆదరించిన మీ అందరి దయ ఈ రోజు మామిడి మౌనిక. ఎస్. అండ్ మామిడి మౌనికకి బాగా గుర్తింపు తెచ్చిన ఈ సాంగే కాకుండా ఇంకా నేను ఇంకేదో చెయ్యాలి, ఇంకెలానో ఉండాలి అని ఏమైనా ఉందా మీకు? అంటే ఇది కాకుండా మనకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, పలానా సినిమాలో నా పాట వినిపించాలి, పలానా నోట్ అంటే పలానా సింగర్ నోట్ నుంచి నా సాంగ్ రావాలి అని, మీకు అలాంటి ఏమైనా ఉందా డ్రీమ్? అట్లనే ఏం లేదు, కాకపోతే ఇప్పుడు మేము చిన్నప్పటి నుండి పెద్ద పెద్ద స్టార్స్ అందరు ఉన్నారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ విమలక్క గారు, తర్వాత గోరేటి వెంకన్న గారు, అశోక్ తేజ సార్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరితోనే ఏమంటారు వాళ్ళు రాస్తున్నారు కదా. అంటే ఎట్లా అంటే పెద్ద పెద్ద సింగర్స్ స్టార్స్ అందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ అంటే ఇప్పటి వరకు సింగర్ కానీ నన్ను చూసినారు కదా. నా లిరిక్స్లో కూడా వాళ్ళు యాక్టింగ్ చేయాలి, నా లిరిక్స్ వాళ్ళ నోటితో పాడాలి, వాళ్ళందరితోటి ఇప్పుడు వెంకన్న గారితో, అశోక్ సార్ వీళ్ళందరితో కలిసి పనిచేయాలి అని ఒక లోపల ఒక కోరిక. ఏ సింగర్ పాడితే మీకు బాగా ఇష్టం? నా సంగ ఎవరైనా పెద్దోరు, ఇప్పుడు ఇండస్ట్రీ వరకు వెళ్ళడమే గొప్ప, అందులో ఎవరు వాడినా ఓకే. అంటే మనకంటూ ఒకటి ఉంటుంది కదా, మన ఇప్పుడు చూడండి, నా పేరు పలానా హీరో నోట్ నుంచి వస్తే చాలు అబ్బా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగా ఇక్కడ మీది పేరు కాదు, మీ పాట పలానా సింగర్ నోట్ నుంచి రావాలి అని అనుకునేది ఒక్కటి ఉంటుంది కదా. లైక్ పర్టికులర్ గా నాకు ఎవరు లేరు నా దృష్టిలో. ఆల్ ఆర్ ఈక్వల్, అందరు కష్టపడితేనే ఈ స్టేజ్ కి వస్తారు కదా. ఓకే ఓకే. మీరు చాలా న్యూట్రల్ ఉన్నారు అనిపించట్లేదు మీకు? ఎందుకు ఇప్పుడు మనం ఏం చెప్తే ఏమవుతుందో ఎందుకులే లైట్ అట్లానే ఏం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ చాలా చిన్న చిన్న స్టెప్స్ నుంచి వెళ్ళి కష్టపడితేనే ఈ స్టేజ్కి వస్తారు కదా. నా దృష్టిలో అందరు ఈక్వల్, కొంచెం మంది పెద్ద ఉంటారు, కొంచెం మంది చిన్న ఉంటారు. అది ఇప్పుడు ఎందుకు రివీల్ చేసాడు? ఓకే. అండ్ మీ సాంగ్ కి మెయిన్ ప్లస్ అయిన దుర్గా గారి గురించి ఏం చెప్తారు? సాయి దుర్గా గారి గురించి. ఎవరు? దుర్గా డాన్స్ చేశారు నాగదుర్గా. మంచిగా చేసింది, పాటకు తగ్గట్టు చేసింది. నేను ఎంత కష్టపడి ఇష్టపడి చేసుకున్నానో, మదీనన్న దానికి ఎంత కష్టపడి మ్యూజిక్ చేసిరో, దానికి సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో, దానికి తగ్గ న్యాయం తన వృత్తే డ్యాన్స్ కదా, న్యాయం చేసేసింది దానికి. ఓకే. సో ఎనీవే నైస్ మీటింగ్ యూ. అండ్ మీరు ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారో, మీ లిరిక్స్ అందులో రాబోతున్నాయి అని చెప్తారు. ఈగర్లీ మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము, అది ఏ సినిమా, ఏ హీరో, ఏ డైరెక్షన్ అని చెప్పి. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.